అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. సో, అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము ధ యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలిచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. సో, ఎప్పుడైతే ఈ పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అయితే దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. సో, ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకి ఆహ్, విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతదంటే అతని చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ధనాన్ని అనుభవించడం ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయనమాట. సో, అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే. మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు? ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే గురువు ద్వితీయంలో ఉన్నా గానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం కదా! ద్వితీయాన్ని ఒకవేళ చూస్తే మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా! కానీ శుక్రుడు అలా కాదు. ద్వితీయంలో ఉన్నా అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు. ద్వితీయాన్ని చూసినా గాని శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. సో, గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే అంటే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అనంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి. ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. సో, ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ ఏ లగ్నాల వారికి యోగకారకుడు. గురువు యోగకారకుడు అవుతే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అవుతే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. సో, ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. సో, ఇలా ప్రతి లగ్నాలకి
ఒక లగ్నానికి గురువు యోగ కారకుడైతే, ఒక లగ్నానికి శుక్రుడు యోగ కారకుడు అవుతాడు. సో, ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు? ఇది మనం మేషం నుంచి మీనం వరకి చూద్దాం. అయితే ఇంకొకటేంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురు గ్రహమైన, శుక్ర గ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు, గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి, లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సెపరేట్‌గా ఉంటాడు. లాభాధిపతి సెపరేట్‌గా ఉంటాడు కదా! ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి, లాభాధిపతి 2 కలిసి ద్వితీయంలో అయినా, లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. సింహలగ్నం వారికి ధనయోగం ఎలా ప్రాప్తిస్తుంది అని అన్నట్టయితే ఇక్కడ బుధుడే అవుతాడు. ద్వితీయాధిపతి బుధుడే, లాభాధిపతి కూడా బుధుడే అవుతాడు. సో ఈ బుధుడు కనుక వీరికి సింహలగ్నం వారికి అంటే లాభంలో అంటే మనకి మిథునంలో అయినా లేదా ద్వితీయంలో అయినా కనెక్షన్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వీరికి ధనయోగం కలుగుతుంది. వీరికి ఎలా అంటే వీరు శ్రమిస్తారు, బాగా శ్రమిస్తారు. ప్లస్ ఇంకొకటి సింహలగ్నం అని అనుకున్నాం కదా, సింహలగ్నం వారికి రవి కూడా అంటే లగ్నాధిపతి కూడా బలంగా ఉన్నట్టయితే వీరికి ఖచ్చితంగా మంచి పొజిషన్ అది అడ్మినిస్ట్రేటివ్ లేదా ఏమంటారు దీంట్లో సివిల్ సర్వీసెస్లో వీరికి మంచి పొజిషన్, మంచి పోస్టు, తద్వారా వీరికి ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఉంటాయి. నేను 100కి 60-70 మందికి ఇది ఈ యోగం అయితే చూశాను. మోస్ట్లీ ఈ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ కేటగిరీలో ఉంటారు కదా, వీరికి ఖచ్చితంగా ఇలాంటి యోగమే కలిగి ఉంటుంది అనమాట. సో తద్వారా వాళ్ళకి పొజిషన్ ఉంటుంది, ప్లస్ అలాగే డబ్బు కూడా అలాగే వస్తుంది అనమాట. ఇంకొకటి మనము ఈ ఈ అలా ద్వితీయాధిపతి 11లోనో లేదా ద్వితీయంలో కనెక్టివిటీ లేదు అని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వీరికి చాలా లక్కీ. ఎందుకంటే బుధుడికి ఒక్కరికి పరిహారం చేసుకున్నట్టయితే సరిపోతుంది. బుధుడికి ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం. ఫస్ట్ నేను చెప్పేది విష్ణు సహస్రనామ పారాయణమే. ఎందుకు అనంటే మనకి బుధుడికి అధిపతి ఎవరంటే బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. ఎప్పుడంటే మనం శ్రీ మహావిష్ణువు కాలు పట్టుకున్నామో ఖచ్చితంగా అతను మనకి ధనయోగం, దాంతోపాటు ఆ యోగాన్ని ఎలా మనము నిలబెట్టుకోవాలి అనే దారి చూపించేవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చాలా పెద్దది, మేము చేసుకోలేము అని చదువుకోలేము అని అన్నట్టయితే వినటానికన్నా ప్రయత్నం చేయండి. అలాగే బుధవారం రోజు వినాయకుడికి కూడా గరికమాల మీ ఇంటి దగ్గర ఏదన్నా గుడిలో అన్నా ఇస్తే బాగుంటుంది. మేము ఇవ్వలేము లేదా అంటే మీరు ఇంట్లో అయినా వినాయకుడికి అష్టోత్తనామ శతనామాలు చదువుకుంటూ ఈ గరిక అతనికి సమర్పించినట్టయితే కూడా ఈ ధనయోగం క్రియేట్ అయిపోతుంది.